హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ లైవ్ సెషన్. ఇవాళ మనం క్లౌడ్ సెక్యూరిటీ గురించి తెలుసుకోబోతున్నాం. క్లౌడ్ అనేటప్పటికి మన వచ్చేసేది ఏం జరుగుతుందంటే, ఎక్కడి నుంచి అయినా సరే మీరు ప్రపంచంలో వరల్డ్‌లో ఎక్కడి నుంచైనా సరే మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి మీ యొక్క లాగిన్‌ని గానీ, మీ యొక్క డీటెయిల్స్‌ని గానీ ఆర్ మీ యొక్క సంబంధించిన డేటాని ఒక క్లౌడ్ పోర్టల్‌లో దాచుకొని, స్టోర్ చేసుకొని, దాన్ని మీరు ఎక్కడి నుంచైనా సరే యూజ్ చేసుకుంటారు. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్, ఐడెంటిటీ యాస్ ఎ సర్వీస్, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అని 3 విధాలు ఉంటాయన్నమాట క్లౌడ్‌లో. సో, ఈ క్లౌడ్‌లో ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి, సో, ప్రెజెంట్ క్లౌడ్ అనేది చాలా వాస్ట్‌గా తయారవుతుంది. తయారయ్యాక క్లౌడ్ సెక్యూరిటీలో చాలా ఇష్యూస్, పాలిసీస్, రెగ్యులేషన్స్ ఇలాంటివి వస్తున్నాయన్నమాట. సో, క్లౌడ్‌లోనే డేటా అంతా ఉండేసరికి ఒక ఒక మెలాషియస్ హ్యాకర్ అనేవాడు క్లౌడ్ మీదే ఎక్కువ టార్గెట్ చేయాలి అని చెప్పి చూస్తాడు. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ క్వెషన్స్. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏమేమి ఉంటాయి? ఎలా ఉంటాయి? లెట్స్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా వాల్యూ తరపు నుంచి ఎ ఫుల్ గైడ్ ఫర్ క్లౌడ్ సెక్యూరిటీ ఇంటర్వ్యూ క్వెషన్స్ పార్ట్ 1. ఓకే. నౌ ఐ హావ్ స్టోర్డ్ ఇట్ మై నోట్‌ప్యాడ్. సో, నోట్‌ప్యాడ్‌లో పెట్టుకున్నాను. సీ దిస్ ఈస్ ఎ క్లౌడ్ సెక్యూరిటీ. సో, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్లౌడ్ సెక్యూరిటీలో వాట్ ఈస్ ద షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ఇన్ అజ్యూర్. అసలు నార్మల్‌గా అజ్యూర్ గానీ, ఏడబ్ల్యూఎస్ గానీ, అమెజాన్ గానీ ఇది క్లౌడ్ ప్రొవైడర్స్ అనమాట. గూగుల్ జీసీపీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అజ్యూర్ సొల్యూషన్స్ ఇలాగా అజ్యూర్ క్లౌడ్ ఇలాంటివి ఉంటాయన్నమాట. వీటిల్లో మ్యాక్స్ ఎక్కువ అమెజాన్ ఏడబ్ల్యూఎస్ వాడతారు, అజ్యూర్ వాడతారు. జీసీపీతో కొంచెం తక్కువ. ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్‌తో పోలిస్తే ప్రెజెంట్ అజ్యూర్ కొంచెం టాప్‌కొచ్చింది. సో, మైక్రోసాఫ్ట్ అనేది అజ్యూర్ వాడుతుంది కాబట్టి, సో, ప్రతి ఒక్క సిస్టమ్ మైక్రోసాఫ్ట్ వాడుతుంది కాబట్టి అజ్యూర్‌ని కనెక్ట్ చేసుకొని, సో, అజ్యూర్‌తో కాన్ఫిగర్ అవుతుంది. సో, మన క్వెషన్ ఏంటంటే, వాట్ ఈస్ ద షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ఇన్ అజ్యూర్? అజ్యూర్‌లో షేర్ చేసుకోవడానికి రెస్పాన్సిబిలిటీ మాడ్యూల్ ఏంటి? ఇప్పుడంటే ఒక క్లౌడ్‌లో అందరి డేటా ఉంటుంది. ఆ డేటాని అందరికీ నువ్వు షేర్ చేస్తున్నావు యాస్ ఎ క్లయింట్ ఆర్ యాస్ ఎ సర్వర్. సో, అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? రెస్పాన్సిబిలిటీ మోడల్ ఏంటి? అని చెప్పి క్వెషన్ అనమాట. ఇన్ అజ్యూర్, మైక్రోసాఫ్ట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్యూరిటీ ఆఫ్ ది క్లౌడ్. Microsoft is responsible for of the security of the cloud, physical data centers, hardware, networking, hypervisor, etc. Customers are responsible for security in the cloud, data, applications, identity, access, configurations. For example, in uh, IaaS అంటే ఐడెంటిటీ యాజ్ ఎ సర్వీస్, you manage OS patches, networking rules, access control. In SaaS, software as a service, you manage only data, access, identity. The key is understanding where your responsibility starts and ends depending on the service model. సో, మైక్రోసాఫ్టే ఈ క్లౌడ్ సెక్యూరిటీ అంతా చూసుకుంటుంది. క్లౌడ్ సెక్యూరిటీలో అజ్యూర్ మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుందంటే, ఫిజికల్ డేటా సెంటర్స్, హార్డ్వేర్స్, నెట్వర్కింగ్ లేయర్, హైపర్వైజర్ అంటే సీసీ కెమెరాస్ ఇవన్నీ చెక్ చేస్తుంది. వెరాస్ కస్టమర్ వచ్చేసి రెస్పాన్సిబుల్ ఏంటంటే, కస్టమర్‌కి వాడి డేటా, అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది, వాడి ఐడెంటిటీ కానీ, వాడి లాగిన్ కానీ యాక్సెస్ అవుతుందా లేదా అండ్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్స్ చూసుకుంటుంది. ఇన్ ఐఏఎస్ అంటే ఐడెంటిటీ యాజ్ ఎ సర్వీస్, యూ మేనేజ్ ఓఎస్ ప్యాచెస్, నెట్వర్కింగ్ రూల్స్ అండ్ యాక్సెస్ కంట్రోల్స్. అదే ఇన్ సాస్ యూ మేనేజ్ ఓన్లీ డేటా, యాక్సెస్ అండ్ ఐడెంటిటీ. సో, ఇది అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ అంట. ఇన్ ఆర్బీఏసీ ఫుల్ ఫామ్. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటి? అజ్యూర్‌లో క్వెషన్స్ ఖచ్చితంగా అడుగుతారు గైస్ ఇలాంటి క్వెషన్స్. నువ్వు క్లౌడ్ సెక్యూరిటీ కనుక మీరు వెళ్ళాలి అనుకుంటే, సో, మీరు ఖచ్చితంగా ఇలాంటివి తెలుసుకోవాలి. బోరింగ్‌గా ఉండేది టాపిక్, బట్ మస్ట్ అండ్ షుడ్‌గా నేర్చుకుంటే యూ కెన్ ఏస్ యువర్ ఇంటర్వ్యూ. ఆర్బీఏసీ అంటే రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ allows fine-grained access control by assigning roles to the user, groups, or service principals at subscription,
రిసోర్స్ గ్రూప్స్ ఆర్ రిసోర్స్ లెవెల్. సో ఏంటి, రూల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేది కొంతమందికి మాత్రమే ఇస్తారు. ఆ ఇచ్చేది ఎవరికంటే యూజర్స్కి, గ్రూప్స్కి, సర్వీస్ ప్రిన్సిపల్స్కి. వాళ్ళు కూడా అది సబ్స్క్రిప్ట్ అవ్వాలి. ఐ మీన్ కొంత అమౌంట్ ప్రతి మంత్ పే చేస్తూ సబ్స్క్రిప్షన్ తీసుకుని వాళ్ళకి ఈ ఆర్ఏబిసి అనేది ఇస్తామని, ఆర్బిఎసి అనేది ఇస్తామన్నమాట. ఎగ్జాంపుల్, assigning the reader role lets a user review research but not modify them. సో ఓన్లీ రీడింగ్ అండ్ రీడింగ్ మాత్రమే ఇచ్చారు. సో కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, లైక్ రీడ్ అండ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్. ద 3 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ కదా. సో ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇచ్చారు. దాన్ని నువ్వు చూడు, చదువు, అంతే. ఇన్ ది ప్రిన్సిపల్ బేస్డ్ లీస్ట్ ప్రివిలేజెస్ గివ్ ఓన్లీ ద పర్మిషన్స్ నీడెడ్. సో పర్మిషన్స్ ఓన్లీ కావాల్సిన వాళ్ళకే ఇస్తాం అనమాట. వాట్ ఈస్ ద కండిషన్ యాక్సెస్ ఇన్ Azure AD? So conditional access is Azure AD policy engine to control access based on conditions like user risk level, location, device compliance. If user signs in, if user sign in from an untrusted country requires MFA, it enforces zero trust, verifies explicitly before granting access. So what is condition access in Azure అంటే, ఇప్పుడు నువ్వు ఎజ్యూర్ని యాక్సెస్ చేయాలంటే మన దేశం కాకుండా వేరే దేశం వాళ్ళు ఖచ్చితంగా ఎంటర్ అయ్యేటప్పుడు ఎంఎఫ్ఏ, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది కావాలి. సో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ హ్యాపెన్స్ విత్ 2 టైప్స్, విత్ ఫోన్ నెంబర్ అండ్ విత్ ఈమెయిల్ ఐడి. ఓకే గైస్. సో యూజర్ రిస్క్ లెవెల్ చూసుకుంటుంది, లొకేషన్ చూసుకుంటుంది, డివైస్ కంప్లైంట్స్ కూడా తీసుకుంటుంది. సో ఇవన్నీ ఈజీ, ఇవన్నీ కండిషన్స్ చూసుకుంటుంది ఎజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ. If user signs in from untrusted country, requires MFA, it enforce zero trust, verify explicitly before granting access. సో యాక్సెస్ ఇచ్చే ముందే చెక్ చేసుకుంటా అని చెప్తుంది. సో హౌ డు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ వర్క్స్? ఎన్ఎస్జి అంటారు. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని అడుగుతుంది. సో ఎన్ఎస్జీస్ ఆర్ లైక్ వర్చువల్ ఫైర్వాల్స్ ఫర్ Azure resources. They contain inbound, outbound, allow, deny rule based on source destination IP, port, protocol. సో హెడర్ కానీ, హెడర్లో ఒక హెడర్ ప్యాకెట్లో ప్యాకెట్స్ ఉంటాయి. నెట్వర్క్లో ఒక డేటాని పంపించాలంటే త్రూ ప్యాకెట్స్ ద్వారా వెళ్తే ఆ ప్యాకెట్లో హెడర్స్ ఉంటాయి. హెడర్స్లో ఐపీ సోర్స్ అండ్ డెస్టినేషన్, దాని యొక్క రిజల్యూషన్, దాని యొక్క పాత్, దాని యొక్క వెయిట్ ఎంత, లైక్ వాట్ ఈస్ దట్ క్యారీయింగ్, హౌ మచ్ డేటా ఇట్ రిక్వైర్స్, ఎన్ని బైట్స్ బిట్స్ ఉన్నాయో అని చెప్పి మొత్తం ఉంటుంది. దాంతో ఏ పోర్ట్లో వెళ్తుంది, ఏ పోర్ట్ని వాడుతుంది, అండ్ వాట్ ప్రోటోకాల్, టిఎల్ఎస్ కానీ, ఎస్ఎస్ఎల్ కానీ, ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ లేయరా, సెక్యూర్ సాకెట్ లేయరా, ఇంకా వేరేది ఏదైనా వైసై లేయర్ యూజ్ చేస్తుందా, లేదా టీసీపీ/ఐపీ ప్రోటోకాల్ వాడుతుందా అనేది చెక్ చేసుకుంటుంది. సో ఎగ్జాంపుల్, ఏలో HTTP/80 ఫ్రమ్ ద ఇంటర్నెట్, డినే RDP3389 ఫ్రమ్ అవుట్ సైడ్. సో HTTP/80 ఫ్రమ్ ద ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ నుంచి హెచ్టిటిపి ఏమన్నా పోర్ట్ 80లో రన్ అయితే రాని, కానీ ఆర్డిపి రిమోట్ డెస్క్టాప్ 3389 నుంచి కనుక బయట నుంచి వస్తే యాక్సెస్ అనేది ఆపే. ఎందుకంటే ఎవరికి తెలుసు 3389 అనేది వాళ్ళు యాక్సెస్ చేయడానికి వాళ్ళు చూస్తుంటారు. సో ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియాలిటీ థింగ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వీ వోంట్ యాక్సెప్ట్. దెన్ అప్లై ఎట్ సబ్నెట్ ఆర్ ఎన్ఐసి లెవెల్. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కాన్ఫిగరేషన్ అనమాట ఎన్ఐసి అంటే. సో హౌ డు యూ ప్రొటెక్ట్ డేటా ఎట్ రెస్ట్ అండ్ ఇన్ ట్రాన్సిస్ట్ ఇన్ Azure? సో డేటాని ఎలా ప్రొటెక్ట్ చేస్తావు అండ్ మారుస్తావు, ట్రాన్సిస్ట్ ఆపుతావు, రెస్ట్ అండ్ ఇన్ ట్రాన్సిస్ట్ ఇన్ Azure. సో నువ్వు రెస్ట్లో ఉన్నప్పుడు అండ్ మోషన్లో ఉన్నప్పుడు Azureలో నువ్వు డేటాని ఎలా కాపాడుతావు అనేది క్వశ్చన్ అనమాట. ఓకే గైస్, బాగా వినండి. ఎట్ రెస్ట్ we use Azure storage service encryption, transport data encryption for SQL, and Azure Key Vault for key management. So Azure key management, and transport data encryption for TDE for SQL. In Transist, use HTTPS transport layer security TLS, enforce secure transfer in storage accounts, and enable VPN express routes for private connections మాత్రమే.
సో వర్క్ ఏదైనా మోషన్‌లో ఉన్నప్పుడు లైక్ హెచ్‌టిటిపిఎస్ గానీ, టీఎల్ఎస్ గానీ చేసి వీపీఎన్ యూజ్ చేసుకొని సో ప్రైవేట్ కనెక్షన్ ద్వారా వెళ్తుందనమాట. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ఎజ్యూర్ కీ వాల్ట్? అసలు ఎజ్యూర్ కీ వాల్ట్ అంటే ఏంటి? సో క్లౌడ్ సర్వీసెస్ ఫర్ సెక్యూరింగ్ స్ట్రాంగ్లీ అండ్ మేనేజింగ్ సీక్రెట్స్, keys, and certificates. Best practice. A cloud services for securely storing, managing secrets, keys, and certificates. Enable soft delete and purge protection. Restrict allow via RBAC plus firewalls rules. Rotate keys automatically. సో కీస్ అనేది రొటేట్ చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ అనేది డిలీట్ చేయండి అని చెప్పి ఎజ్యూర్ కీ వాల్ట్లో సీక్రెట్స్, కీస్ అండ్ సర్టిఫికేట్ స్టోర్ చేసుకుంటుందంట. సో వాట్ ఈస్ జీరో ట్రస్ట్ మోడల్ అండ్ హౌ డూ యూ అప్లై ఇట్ ఇన్ ఎజ్యూర్? జీరో ట్రస్ట్ అస్యూమ్స్ నో ఇంప్లిసిటీ ట్రస్ట్ ఈవెన్ ఇన్సైడ్ ఇన్ ద నెట్వర్క్. సో ట్రస్ట్ ఎక్కడ ఉండదంటే నెట్వర్క్లో ఉండి కూడా. యూజ్ కండిషనల్ యాక్సెస్, ఎన్ఫోర్స్ ఎంఎఫ్ఏ, సెగ్మెంట్ నెట్వర్క్ విత్ ఎన్ఎస్జీ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ VNets, virtual nets. Monitor with Defender for Cloud and Sentinel. Apply least privileges, RBAC, role-based access configuration, role-based access control, guys. సో జీరో థ్రెస్ట్ అనేది లోపల ఉన్న పని కాదు, ఎన్ఫోర్స్ ఎంఎఫ్ఏ చేస్తూ ఉండాలి. నెట్వర్క్ సెక్యూరిటీ అనేది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్తో ఇప్పుడు మనం కనెక్ట్ అయి ఉండాలి. మానిటర్ విత్ డిఫెండర్ క్లౌడ్స్లో ఉండాలి. అప్లై లీస్ట్ ప్రివిలేజ్, చాలా తక్కువ ప్రివిలేజెస్ ఇవ్వాలి యూజర్స్కి. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ అజ్యూర్ సెక్యూరిటీ సెంటర్ డిఫెండర్ ఫర్ క్లౌడ్. సెక్యూరిటీ సెంటర్ క్లౌడ్ని నువ్వు ఎలా డిఫెండ్ చేస్తాను ఉంటుంది. ఏ యూనిఫైడ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఫర్ కంటిన్యూస్ సెక్యూరిటీ అసెస్మెంట్, థ్రెట్ డిటెక్షన్, కంప్లైంట్స్ రిపోర్టింగ్. సో ప్రతిసారి చెక్ చేస్తూ మొత్తం కంటిన్యూస్ సెక్యూరిటీ అసెస్మెంట్ చేస్తూ థ్రెట్ డిటెక్ట్ అయిందా లేదా, కంప్లైంట్స్ రిపోర్టింగ్ చేస్తున్నావా లేదా అని చూసుకుంటుంది. ఇట్ ఇంటిగ్రేట్స్ విత్ Defender for the endpoint and Azure Sentinel for full threat to response workflow. సో ఫుల్ థ్రెట్ టు రెస్పాండ్ వర్క్ఫ్లోకి జరుగుతుంది అనమాట. హౌ డు యూ సెక్యూర్ ఏపీఐ హోస్టెడ్ ఇన్ Azure? సో యూజ్ Azure API management to control access, enforce authentication with Azure AD, Active Directory or authentication, apply throttling at rate limits, enable logging in Azure Monitor, secure backend with virtual net integration. సో ఇవన్నీ చేస్తే హౌ వి బి సెక్యూర్ ఏపీఐ హోస్టెడ్ ఇన్ నెట్. సో ఇవన్నీ చేస్తే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఇంటర్ఫేస్ అనమాట. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఐ అంటే సర్వీస్. సో ఈ ఏపీఐస్ని ఒక ఏపీఐ అంటే ఏంటంటే మన కోడ్ని బ్యాక్ ఎండ్తో కనెక్ట్ చేసుకోవడానికి పోస్ట్ కానీ గెట్ కానీ ఇలాంటి రిక్వెస్ట్స్ అన్నీ రావడం కోసం మనం ఏపీఐని వాడతాం. ఈ ఏపీఐకి ఒక కీస్ ఉంటాయి. సో లైక్ జావా వెబ్ టోకెన్ కీస్ కానీ, టోకెన్ బ్యారర్ కానీ ఇలాంటివి కీస్ ఉంటాయి. ఈ కీస్ నుంచి నువ్వు 2 స్టెప్ అథెంటికేషన్ కానీ, లేకపోతే ఎస్ఎస్ఎల్ కానీ, లేకపోతే సాకెట్స్, ఒక సెక్యూర్ సాకెట్ లేయర్ లోపల నుంచి ఆల్గరిథం అంతా ఎన్క్రిప్ట్ అయింది. ఈదర్ MD5 హ్యాషెస్ ద్వారా కానీ, SHA-256 కానీ, RSA 125 కానీ ఇలాంటి ఆల్గరిథమ్స్ వాడి నీ ఏపీఐ హోస్టెడ్ ఎండ్ పాయింట్ అనేది ఎన్క్రిప్ట్ అయింది. సో దాన్ని నువ్వు ఎలా సెక్యూర్ చేసుకుంటావు అని చెప్పి మన క్వశ్చన్ అనమాట. యూజ్ Azure API management to control access, enforce authentication at Active Directories, apply throttling and rate limits, enable logging in Azure monitoring, secure backend with VNet integration. So how do you integrate multi-factor authentication in Azure? సో ఎంఎఫ్ఏ అని Azureలో అది కూడా యాక్టివ్ డైరెక్టరీలో నువ్వు ఎంఎఫ్ఏని ఎలా ఇంటిగ్రేట్ చేస్తావు అడుగుతుంది. ఎనేబులింగ్ ఎంఎఫ్ఏ వయా కండిషనల్ యాక్సెస్, కండిషన్స్ పెడతామంట. ఐడెంటిఫై హై రిస్క్ యూజర్స్ ఆర్ గ్రూప్స్, ఎవరైతే బాగా హై రిస్క్లో ఉంటారో ఆ గ్రూప్స్ని క్రియేట్ చేసి క్రియేట్ ఎ పాలసీ టు రిక్వైర్ ఎంఎఫ్ఏ ఫర్ సైన్ ఇన్స్. ఎల్లో మెథడ్స్ లైక్ అథెంటికేటర్, యాప్, ఎస్ఎంఎస్ ఆర్ హార్డ్వేర్ టోకెన్. ఆల్వేస్ ఎక్స్క్లూడ్ బ్రేక్ గ్లాస్ అడ్మిన్ అకౌంట్ ఫ్రమ్ స్ట్రిక్ట్ పాలసీ. సో ఎప్పుడు బ్రేక్ గ్లాస్ అనేది అడ్మిన్లో నుంచి తీసేసి చాలా స్ట్రిక్ట్గా ఈ అడ్మిన్ లోపలికి తీసేయడం అని చెప్పి మనం పాలసీ పెడతాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంపేర్
Azure Firewall Application Gateway, WAF, Web Application Firewall, and Network Security Groups. Compare Azure Firewall, Azure Application Gateway, Web Application Firewall, and NSG. So NSG అంటే basic L3 and L4 filtering, IP ports, protocols. Azure Firewall stateful వచ్చింది అంటే ఎప్పటికప్పుడు రీలోడ్ అవుతుంది. L3 to L7 filtering app rules, FQDN filtering, frequency data networks అనుకుంటా, అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్. దాని తర్వాత యాప్ గేట్వే, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్. L7 web app protection against OSAP top 10, SLI, XSS, Think NS. ఓకే, సో ఇవన్నీ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, సీక్వెల్ ఇంజెక్షన్, ఓసాప్ టాప్ 10వి నుంచి కాపాడుకోవడానికి వెబ్ అప్లికేషన్ గేట్వే నుంచి వాడతాం మనం. థింక్. దాని తర్వాత ఎన్ఎస్సి, ఇంటర్నల్ గేట్స్ ఫైర్ వాల్స్ ఈక్వల్ టు బోర్డర్ కంట్రోల్ అండ్ వ్యాప్ ఈక్వల్ టు వెబ్ బాడీ గార్డ్. So how do you protect data at rest and in transit in Azure? At rest, storage services encryption, SSE, transparent data encryption, key vault for management. So how do you protect data at rest and in transit? Already మనం మాట్లాడేసుకున్నాం. So this is done. వాట్ ఈస్ Azure కీ వాల్ట్ అండ్ హౌ వుడ్ యూ యూజ్ ఇట్ సెక్యూర్లీ? సో కీ వాల్ట్ అంటే ఏంటి, ఎలా నువ్వు వాడుకుంటావు అని చెప్పి Azure అడుగుతుంది. సో కీ వాల్ట్ సెక్యూర్లీ స్టోర్ సెక్యూరిటీ, ఎన్క్రిప్షన్ కీస్ అండ్ సర్టిఫికేట్స్, enable soft protections, and this also we have done, guys. I think we have pasted it 2 times. How do Azure Secure Center work? Defender for Cloud helps in compliance and threat detection. Compliance, how do Azure Security Center ఎలా వర్క్ అవుతుంది కంప్లైంట్స్కి, థ్రెట్ డిటెక్షన్కి? కంప్లైంట్స్ ప్రొవైడ్ ఏ సెక్యూర్ స్కోర్, మ్యాప్స్, రిసోర్సెస్ టు CSI, ISO, and NIST controls. Threat detection, use Microsoft Threat Intelligence for alerts or suspicious activity. Automation, suggest remediations, integrates with Sentinel for incident response. సో ఫస్ట్ కంప్లైంట్స్ ఏం చేస్తుందంటే ఒక సెక్యూర్ మ్యాప్ ఇలా ఇలా వెళ్ళాలి అని చెప్తుంది. థ్రెట్ డిటెక్షన్ ఏంటన్నా ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే మనకు అలర్ట్ ఇస్తుంది. ఆటోమేషన్ ఏంటంటే ఒకవేళ థ్రెట్ వస్తున్నప్పుడు ఇలాంటి రెమెడీస్ తీసుకో, ఈ చెయ్యి, అవి చెయ్యి, ఇన్సిడెంట్ రెస్పాన్స్ అని చెప్పి మనం క్లారిటీ చేస్తాం. సో ఎక్స్ప్లెయిన్ హౌ Azure Sentinel వర్క్స్ ఫర్ సీమ్ అండ్ సోర్. ఖచ్చితంగా సీమ్ అండ్ సోర్గా మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి గైస్ మీరు. సో సీమ్ కలెక్ట్ రేపటి వీడియోలో ఖచ్చితంగా మనం, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మనం సీమ్ అండ్ సోర్ ఎలా వాడాలో ఇంటిగ్రేట్ చేసి నేను ప్రాక్టికల్ మీద వర్క్ చేద్దాం గైస్. ఓకే, సో సోర్ ఆటోమేట్స్ రెస్పాన్సెస్ యూజింగ్ ప్లేబుక్ లాజిక్ యాప్స్. ఎగ్జాంపుల్, డిటెక్ట్ ఇంపాసిబుల్ ట్రావెల్ లాగిన్స్, ఆటో డిజేబుల్ అకౌంట్, నోటిఫై సాక్. దాంతో జనరల్ క్లౌడ్ సోర్ వచ్చేసి ఆటోమేట్ రెస్పాన్స్, ప్లేబుక్స్, లాజిక్ యాప్స్, ఎక్సెట్రా. సో సీమ్ వచ్చేసి కలెక్టింగ్ లాగ్స్ ఫ్రమ్ Azure ఆన్ ప్రెమ్ అండ్ మల్టీ క్లౌడ్, రన్ అనాలిటిక్స్ టు డిటెక్ట్ థ్రెట్. మానిటర్ టూల్ అనమాట సీమ్ అనేది. సోర్ కూడా ఆటోమేట్ చేస్తుంది బ్యాష్ స్క్రిప్ట్ ద్వారా. సో జనరలీ క్లౌడ్ సెక్యూరిటీ. ఓకే, సో వాట్ ఈస్ జీరో థ్రస్ట్ మోడల్ అండ్ హౌ డూ యూ అప్లై ఇట్ ఇన్ Azure? సో మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ కామన్ క్లౌడ్ మిస్కన్ఫిగరేషన్స్ అండ్ హౌ డూ యూ ప్రివెంట్ దెమ్? సో కామన్గా క్లౌడ్లో మిస్కన్ఫిగరేషన్స్ ఏముంటాయి? సో ఒక హ్యాకర్ అనేవాడు ఈ నెట్వర్క్లో, క్లౌడ్లో ఎలా అటాక్ చేయడానికి మిస్కన్ఫిగరేషన్స్ ఏముంటాయి అంటే, సో publicly exposed storage buckets use private endpoints. సో పబ్లిక్కి యాక్సెప్ట్ అయ్యి వితౌట్ ఎనీ క్లౌడ్ రిజిస్ట్రేషన్ కానీ యాక్సెస్ కానీ ఈ పబ్లిక్ బకెట్స్ ద్వారా మనం ఎండ్ పాయింట్స్ అనేది, ఒక వైపు ఎండ్ పాయింట్ అనేది లూజ్ ఉంటుంది. ఆ ఎండ్ పాయింట్ ద్వారా ఒక మెలేషియస్ హ్యాకర్ అనేవాడు ఖచ్చితంగా లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ ఓవర్ ప్రెమిసివ్ IAM, use least privileges, disable logging, enable activity logs, unencrypted data, enforce encrypting policies, prevention. Azure policy, Defender for Cloud, regularly audits. సో ప్రతిరోజు మొత్తం చూసుకోవడం, మంచి పాలసీస్ ఇవ్వడం, డిఫెండర్ ఫర్ క్లౌడ్ పెట్టడం, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో హౌ వుడ్ యూ సెక్యూర్ API hosted in Azure? Use API management for authentication, throttling, and logging in. Require OAuth, OpenID with Azure AD.
enforce HTTPS only, rate limit to prevent abuse, use virtual networks integration for backend, or VNet for backend integration for backend. Guys, so how do you perform identity federation between Azure and on-prem? సో ఇక్కడ Azure అనేది on-prem అనేది టూ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో యూజ్ Azure Active Directory content to sync on-prem Active Directory with Azure Active Directory. Implementing Active Directory foresters or pass-through authentication for SSO. Maintain same UPN for hybrid identity. This allows seamlessly sign in to both clouds on premises app. సో రెండు యాప్స్లోకి ఒకేసారి కనెక్షన్స్ సైన్ ఇన్ అయిపోతున్నావు. సో ఈ యొక్క మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కానీ ఈ యొక్క పాస్ త్రూ అథెంటికేషన్ కానీ జరిగినప్పుడు సెక్యూర్ సాకెట్ ఆపరేషన్స్ లోపల నుంచి వెళ్ళినప్పుడు మనకి మంచిగా రెండిట్లో ఒకేసారి లాగిన్ అయిపోతాం అండ్ రెండింటి డేటాని చూస్తూ ఉంటాం మనం. అండ్ నెక్స్ట్, మెయింటైన్ example explain in difference between PaaS, as and SaaS security responsibilities. So IaaS అంటే ఐడెంటిటీ యాజ్ ఎ సర్వీస్, PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. ఇక్కడ యూ సెక్యూర్ OS, యాప్స్, డేటా, నెట్వర్క్ రూల్స్. యూ సెక్యూర్ యాప్, కోడ్, డేటా, యాక్సెస్ ప్రొవైడర్, సెక్యూర్స్ OS and runtime. SaaS లో యూ సెక్యూర్ డేటా, యాక్సెస్ పాలసీస్, ప్రొవైడర్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్ అండ్ అప్లికేషన్. How do you detect and respond to a compromised Azure subscription? Okay, how do you detect and respond to a compromised Azure subscription? Detect Sentinel alerts, unusual sign-ins, defender for cloud incidents. Respond. Isolate affected resources, reset credentials, revoke sessions, review audit logs, applying missing security policies. సో డిటెక్ట్ ఏం చేస్తుంది, అలర్ట్ పంపించి అన్యూజువల్ సైన్స్ వస్తుందని చెప్పి క్లౌడ్తో డిటెక్ట్ చేస్తుంది. దాని తర్వాత రెస్పాండ్ ఏం చేస్తుంది అంటే ఐసోలేటెడ్ ఎఫెక్టెడ్ రిసోర్సెస్, ఏదైతే ఎఫెక్ట్ అయిందో దాన్ని మొత్తానికి బ్యారియర్ కట్టేస్తుంది, దాన్ని ఎవరిని కదిలేదు, కలవనివ్వదు, అది ఎవరితో కలవదు. రీసెట్ క్రెడెన్షియల్స్, మళ్ళీ వెంటనే పాస్వర్డ్స్ అన్ని మార్చేస్తాం, సెషన్స్ అన్నిటిని రీవర్క్ చేస్తాం, ఆడిట్ లాగ్స్ అన్నిటిని ఫస్ట్ నుంచి చూసుకొస్తాం, ఏమైనా సెక్యూరిటీ పాలసీస్ మిస్ అయినాయా లేవా అని చూసుకుంటాం అనమాట. These things will work out. So how do you secure multi-cloud environment? So centralized identity management, Azure AD plus federation, Active Directory, centralized identity management లో Azure Active Directory plus federation రెండు కలుపుతారంట. And consist policies with tools like Azure Arc or Terraform. Used monitoring with SIEM, Sentinel and Splunk. SIEM like Sentinel and Splunk. Encrypting, logging, and compliance, mapping across clouds. What is the CIS benchmark for Azure and why it is important? CIS benchmark provides security best practices for Azure services, helps standardize configurations, improve compliance posture, and reduce vulnerabilities. Okay, so explain Azure policy and how it helps with compliance. సో ఎజ్యూర్ పాలసీస్ ఏంటి, ఎందుకు కంప్లైంట్స్తో వర్కౌట్ అవుతాయి, ఎందుకు హెల్ప్ అవుతాయి అని చెప్పి వచ్చింది. ఎజ్యూర్ పాలసీ ఎన్ఫోర్సెస్ రూల్స్ ఫర్ రిసోర్సెస్, అలౌడ్ లొకేషన్, రిక్వైర్డ్ ట్యాగ్స్, ఎన్ఫోర్స్ ఎన్క్రిప్షన్, నాన్ కంప్లైంట్ రిసోర్స్ యాజ్ ఫ్లాగ్డ్ ఆర్ ఆటో రెమిడియేటెడ్ టు మీట్ కంప్లైంట్ స్టాండర్డ్స్. సో లొకేషన్ అలౌ చేయడం కానీ, ట్యాగ్స్ జియో ట్యాగ్స్ పెట్టడం కానీ, లేకపోతే ఎన్ఫోర్స్ ఒక కోడ్ని ఒక మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేయడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల మీ యొక్క లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేవి పెరిగి మీ యొక్క సెక్యూరిటీ లెవెల్ కూడా పెరిగి, సో ఇట్ విల్ గివ్ ఎ నైస్ పాలసీ. సో దానికోసం ఎజ్యూర్ పాలసీ అనేది మస్ట్ అండ్ షుడ్గా కంప్లైంట్స్తో కోఆర్డినేట్ అయ్యి ఉంటాయి అనమాట. అండ్ హౌ డూ యూ ఇంటిగ్రేట్ MFA ఫర్ ఎజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్? Enable MFA via conditional access policy, select targeted user groups, choose authenticator method, app, SMS, FIDO2 keys, it's up to you. Exclude emergency access account, trainer and presentation skills. How do you prepare a technical training module from scratch? Okay. Define learning objectives, create theory, use analysis. So ఇది ఓకే. సో ఇవన్నీ హెచ్ఆర్ రౌండ్ అంతా, బిహేవియర్ ఆర్ హెచ్ఆర్. ఓకే, సినారియో డీప్ డైవ్. సో ఇప్పుడు డీప్ డైవ్ లోపలికి వెళ్దాం మనం.
సో విఎం ఓపెన్ ఆర్డిపి, వర్చువల్ మిషన్ ఓపెన్ ఆన్ ఆర్డిపి, వర్చువల్ మిషన్ ఆన్ రిమోట్ డెస్క్టాప్లో ఓపెన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని యూజ్ జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్ వయా డిఫెండర్ ఫర్ క్లౌడ్. ఓకే, కొంతసేపే ఆన్ చేయాలి. డిజేబుల్ పబ్లిక్ ఆర్టీపీ, రిస్ట్రిక్ట్ టు విపిఎన్ ఆర్ ప్రైవేట్ ఈపీ, రివ్యూ లాగ్స్ ఫర్ సస్పిషియస్ యాక్టివిటీ. ఓకే, సో విఎంవేర్ ఆర్టీపీలో ఓపెన్ అయితే ఏం చేయాలి అంటే ఇది చేస్తామన్నమాట. దెన్ నెక్స్ట్ సెక్యూర్ మల్టీ టైర్ అప్లికేషన్, వెబ్ టైర్ ఇన్ యాప్ గేట్వే ప్లస్ వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్, యాప్ టైర్ ఇన్ ప్రైవేట్ సబ్నెట్. సో NGS between tires and key vault for securities. Nice. సో AWS Azure మైగ్రేషన్ సెక్యూరిటీ, AWS నుంచి Azure వచ్చినప్పుడు సెక్యూరిటీ లెవెల్ ఏంటి? మ్యాప్ IAM రూల్స్ అండ్ పాలసీస్, రివ్యూ ఎన్క్రిప్షన్ సెట్టింగ్స్, చెక్ కంప్లైంట్స్ ఫ్రేమ్వర్క్, validate logging and monitoring. How do you detect phishing in Azure Active Directory? Detect, so use Defender for O365, enable safe links and safe attachments, monitors risks, sign in Azure ID. So logging in, monitoring in for compliance. And then I use logging and monitor compliance. Enable Azure Monitor. సో లాగింగ్ మానిటర్ చేసిన తర్వాత కంప్లైంట్స్ ఏం చేస్తుంది? సో ఎనేబుల్ అజ్యూర్ మానిటర్ యాక్టివిటీ లాగ్స్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్, ఫ్లో లాగ్స్, ఇంటిగ్రేట్ విత్ సెంటినల్తో చేయాలి, ఇంటిగ్రేట్తో, అండ్ రిటైన్ లాగ్స్ యాజ్ పర్ కంప్లైంట్ రిక్వైర్మెంట్. నైస్. ఇవన్నీ మనకి కావాల్సినవన్నీ చేసుకుంటూ దాన్ని బట్టి మనం మానిటరింగ్ చేసుకుంటుంటే సో వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద థ్రెట్. క్లౌడ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ స్ట్రాటజీ, అసలు క్లౌడ్ ఏమన్నా జరిగితే రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి? ఫస్ట్ డిటెక్ట్ చేయాలి, కంటైన్, ఎరాడికేట్, రికవర్, లెసన్ లెర్న్. ఫస్ట్ ప్రీడిఫైన్ ప్లే బుక్స్ ఇన్ సెంటినల్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ యూ. నైస్. డిటెక్ట్ చేయాలి, కంటైన్ చేయాలి, ఎరాడికేట్ చేయాలి, దాని తర్వాత రికవర్ చేయాలి, దాని తర్వాత రిసోర్స్ లెర్న్డ్ ఏమేమి చేస్తున్నాయి. సో దిస్ ఈస్ వాట్ ఇట్ గైస్. సో వీ మస్ట్ రేపటి నుంచి ఖచ్చితంగా మనం we'll go for practical session, no more boring class. So thanks for watching guys. So please do subscribe for Data Valley. Thank you guys, thank you for watching.